హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్తో పాటు మీ యొక్క డిఎస్సి ఎగ్జామ్ ప్రజెంటేషన్ ఏ విధంగా ఉండాలనే విషయాన్ని మనమైతే తెలుసుకుందాం. మీరైతే తప్పకుండా మన జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి, అదేవిధంగా మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. రైట్, ఇక్కడ డిఎస్సి నిర్వహణకైతే సర్వం సిద్ధం కావడం జరిగింది. 18 నుంచి ఆగస్టు 5 వరకు అయితే ఆన్లైన్లో రాత పరీక్షలని మనకు రావడం అయితే జరిగింది దినపత్రికలలో. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. డిఎస్సి రాసే అభ్యర్థులు మీరు మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక 1 అవర్ బిఫోర్ అయితే చేరుకునే ప్రయత్నం చేయండి. రెండో విషయము, మీరు ఫస్ట్ టెన్షన్ ఫ్రీగా ఉండండి. ఎంత టెన్షన్ పడితే అంత మీరు మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఆ ఫియర్ ఏదైతే ఉంటుందో ఆ ఫియర్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఫియర్ ఉండదు అని అనట్లేదు, ప్రతి ఒక్కరికి ఫియర్ ఉంటుంది. 2,70,000 మంది ఎంతమంది అయితే ఎగ్జామ్ రాస్తున్నారో డిఎస్సి, ప్రతి ఒక్కరికి ఆ ఫియర్ ఉంటుంది. కానీ ఆ ఫియర్ని తగ్గించుకొని మీరు ఆత్మవిశ్వాసంతో ఎవరైతే ఉంటారో వారి యొక్క ఎగ్జామినేషన్ ప్రజెంటేషన్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకు అంటే ఎగ్జామినేషన్ ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మీరు చదివిన విషయాలు ఇప్పుడు చదివేటప్పుడు మీకు గుర్తుకు రాకపోయినా, మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు ప్రజెంట్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు గుర్తుకు రాకపోయినా ఎగ్జామినేషన్ సెంటర్లో మీకు గుర్తుకు వస్తుంది. ఎలా అంటే ఫస్ట్ మీరు మీకు ఈజీగా ఉన్నటువంటి సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ చేసే ప్రయత్నం చేయండి. హెచ్జిటి వాళ్ళు మీకు ఏది ఈజీ అనిపిస్తుందో ఆ క్వశ్చన్స్ని ఫస్ట్ అటెంప్ట్ చేయండి. సో మనం వచ్చినటువంటి ప్రశ్నలకు ఆన్సర్లు చేయగలిగితే రాని ఆన్సర్లకు కూడా రైట్ ఆన్సర్లు పెట్టే అవకాశం ఉంది. సో అవి రైట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని మీరు పాటించే ప్రయత్నం చేయండి. ఫస్ట్ మీకు వచ్చినటువంటి సబ్జెక్ట్ ఏది ఉంది దాన్ని చేసే ప్రయత్నం చేయండి. స్కూల్ అసిస్టెంట్ మిత్రులైతే మీ యొక్క కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ చేసే ప్రయత్నం చేయండి. దాని తర్వాత పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకు వచ్చినటువంటి చేస్తే ఆ పాజిటివ్ మైండ్, అంటే ఆ మైండ్ అనేది పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి మనకు వచ్చిన ప్రశ్నలకు మనం ఆన్సర్ చేయగలిగితే సో ఆటోమేటిక్ మనము మిగతా పర్స్పెక్టివ్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో కూడా మనకు చదివినే గుర్తుకొస్తూ ఉంటాయి. కాబట్టి మీకు ఏది అయితే సబ్జెక్ట్ ఫస్ట్ హెచ్జిటి మిత్రులకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈవీఎస్ పర్ఫెక్ట్ వచ్చింది అనుకోండి, ఈవీఎస్ని ఫస్ట్ చేయండి. దాని తర్వాత మిగతా మెథడ్స్ వాటికి వెళ్ళండి. లేదు నాకు మ్యాథ్సే పర్ఫెక్ట్ వస్తుంది, మ్యాథ్స్ ఈజీ ఉందంటే మ్యాథ్స్ చేసేవాళ్ళు మ్యాథ్స్ చేయండి. మ్యాథ్స్ రాని వాళ్ళైతే మ్యాథ్స్ని లాస్ట్కి చేసే ప్రయత్నం చేయండి. సో ఈ విధమైనటువంటి చిన్న చిన్నవి పాటించే ప్రయత్నం చేయండి. ఫస్ట్ మీరైతే చేయాల్సింది ఏంటంటే మీ యొక్క టెన్షన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మొత్తానికి ఉండదని చెప్పట్లేదు, టెన్షన్ ఉంటుంది, దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళే ముందు ఎగ్జామినేషన్ హాల్లో మనం టెన్షన్ ఫ్రీగా ఉండే ప్రయత్నం చేయండి. ఆ యొక్క ఫియర్ మనసులో ఉంటుంది, నేను చదివినవి వస్తాయా లేదా, నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను. సో ఇవి కామన్గా ఉంటాయి, కానీ వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి మనం. ఎందుకు అంటే ఆ టెన్షన్ తోటి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ క్వశ్చన్ చూడంగానే మనకు రానిది ఉంటే మనము బాధపడాల్సిన అవసరం లేదు. అరే నేను చదివింది లేదు కదా, క్వశ్చన్ పేపర్ మొత్తం చూసినప్పుడు కూడా నాకు వచ్చినట్టు అనిపిస్తలేదు కదా. సో ఆ ఆలోచన పెట్టుకోకండి. ఖచ్చితంగా మీరు చదివిన ప్రశ్నలు ఉంటాయి. ఎందుకంటే మనం సిలబస్ ప్రకారం చదివాం, టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి వస్తాయి క్వశ్చన్స్, మనకు తెలిసినటువంటి విషయం. మీరు ఆల్రెడీ టెట్ ఎగ్జామ్ రాశారు ఆన్లైన్లో. కాబట్టి మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ని పడిపోనివ్వకండి ఎగ్జామినేషన్ సెంటర్లో. సో అవి పడిపోతే మాత్రం నష్టపోతారు మిత్రమా. మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని టెట్లో ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, నాకేం వస్తుంది. సో అవి ఏమి ఉంచుకోకండి. మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో మీ యొక్క ప్రజెంటేషన్ పర్ఫెక్ట్ ఇవ్వండి, 100% జాబ్ వస్తుంది. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే అన్నిటికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఉన్నటువంటి భయాన్ని తగ్గించుకోండి. సో ఆ భయం తగ్గిపోతే మీరు ఆటోమేటిక్ ఎగ్జామినేషన్ ప్రజెంటేషన్ బాగుంటుంది. సో సింపుల్. కాబట్టి చిన్న ట్రిక్స్ని పాటించి తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళే ముందు మాట్లాడడం తగ్గించండి కొద్దిగా. అంటే ఫ్రెండ్స్తో కావచ్చు, సర్కిల్తో కావచ్చు, ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్గా ఉంటుంది. సో ఎక్కువ మాట్లాడడం మంచిది కాకపోవచ్చు, లిమిట్గా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎగ్జామ్ అయిన తర్వాత ఫ్రీగా ఫుల్ హ్యాపీగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు మీ మాటలు అనేటివి ఎంత తక్కువగా ఉంటే అంత బెటర్గా ప్రజెంటేషన్ కూడా ఉంటుంది. సో ఈ చిన్న చిన్నవి పాటించే ప్రయత్నం అయితే చేయండి. రెడీగా దినపత్రికలు వచ్చినట్టు విషయాన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, డిఎస్సి నిర్వహణకైతే సర్వం సిద్ధం కావడం జరిగింది. 2,79,000 మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు. 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాల గేట్లు అయితే మూసివేస్తారు. సో మీ హాల్ టికెట్లు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, వాటిని ఫాలో కాండి. మీ హాల్ టికెట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్ ప్రతిదీ చూడండి ఒకసారి, ఏమున్నాయి ఏం లేదనేది వాటిని చూసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి.
ఇక ముఖ్యంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఎక్కువ టైం వాటికి కేటాయించకండి. మీరు చూస్తూ ఉండండి డైలీ, అంటే పేపర్ చదవడం కావచ్చు, నేను పెట్టే అప్డేట్స్ కావచ్చు వాట్సాప్ గ్రూప్లలో. అదేవిధంగా ముఖ్యంగా కరెంట్ అఫైర్స్లో తెలంగాణ స్కీమ్స్కి సంబంధించినటువంటి ఖచ్చితంగా చూసుకుని వెళ్ళండి. కనీసం 1 లేదా 2 బిట్స్ ఖచ్చితంగా వస్తాయి. జీకే కరెంట్ అఫైర్స్లో 100%గా తెలంగాణ స్కీమ్స్ నుండి 2 క్వశ్చన్లు, 1 లేదా 2 క్వశ్చన్లు తప్పకుండా వస్తాయి. వాటిని చూసుకొని వెళ్ళండి. ఆ యొక్క పీడిఎఫ్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో పెట్టాను. అదేవిధంగా దాని యొక్క వీడియో లింక్ కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాను నేను. వాటిని చూసుకొని వెళ్ళండి. చాలామంది తెలంగాణ ఫ్రీ బస్ ఎక్కడ స్టార్ట్ చేశారు అని అంటే తెలంగాణ సెక్రటరియట్ అని అనుకున్నా. తెలంగాణ అసెంబ్లీ ముందు డిసెంబర్ 9 రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. అన్ని ఏర్పాట్లు తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటు చేశారు, బయట అసెంబ్లీ ముందు. కాబట్టి వీటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఆ యొక్క మంచి పీడిఎఫ్ని మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాను, డేట్తో సహా, ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు. సో అవన్నీ స్కీమ్స్ ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఖచ్చితంగా మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, ఇక ఎల్లుండి నుంచే డిఎస్సి పరీక్షలు అయితే కాబోతున్నాయి. సో ఎలాంటి వాయిదాలు అయితే లేవు. సో వాయిదాలు వేసే అవకాశం అయితే ఇక లేదు. సో ఆ యొక్క ఆలోచన నుండి బయటికి వచ్చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డిఎస్సి వేస్తాను. సో దీన్ని మీరు ఇది అయితే చెప్పలేము, వేస్తారో ఏరో, ఇది మనకు ఖచ్చితంగా అయితే ఇది వేస్తారని మాత్రం మనకు డౌట్. ఇది అంటే జనవరిలోనే వేస్తారనేది మాత్రం డౌట్. టైం పట్టవచ్చు, ఎలక్షన్ ముందు దాకా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క జనవరి లేదా ఫిబ్రవరిలో అన్నటువంటి డిఎస్సి ఎలక్షన్ ముందు దాకా, అంటే 1 ఇయర్ ముందు, ఎలక్షన్ 1 ఇయర్ ముందు వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ గ్రూప్ 2 వాయిదా గ్రూప్ 3తో కలిపి నిర్వహణ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి, గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. దీనిపై త్వరలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. ఆగస్టు 7 లేదా 8 తేదీలో పరీక్ష నిర్వహించేందుకు సర్వీస్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. కొన్ని రోజులుగా గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసింది. దీంతోపాటు డిఎస్సి వేయాలని కూడా చాలా ఆందోళన చేశారు గ్రూప్ 2 కంటే. సో హైదరాబాద్తో పాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ సిటీల్లో ఉండి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు వారి యొక్క ఒపీనియన్ సేకరిస్తున్నట్టు తెలిసింది. మొత్తానికైతే గ్రూప్ 3తో పాటే గ్రూప్ 2 నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. నవంబర్ 17 లేదా 18 తేదీలో గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించేందుకు సర్వీస్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. ఒకవేళ గ్రూప్ 2 వాయిదా వేస్తే గ్రూప్ 3కి ముందుగానా లేదా తర్వాత నిర్వహించడం అనే అంశంపై చర్చ అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఇంకో డిఎస్సి అని అంటున్నారు. సో ఇంకో డిఎస్సి అంటే మిగిలిన ఖాళీలు 5,000, 0 పాఠశాలను మినహాయిస్తే మిగిలే ఖాళీలు 5,000 మాత్రమే అని సో ఒకటి రావడం జరిగింది. సో ఇక్కడ ఈ లెక్కలు తేలడం కావచ్చు, 317 వాళ్ళు టీచర్స్ ఉన్న వారి డిస్టిక్కి వెళ్ళడం. సో ఇవన్నీ లెక్కలు కావడానికి మినిమం ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ పడుతుంది. కాబట్టి ఈ యొక్క డిఎస్సి అనేది జనవరి, ఫిబ్రవరి నెలలో, అంటే 2025, 26, 27 అనేది క్లారిటీ లేదు. సో ఓకే, మొత్తానికైతే ఒక డిఎస్సి, ఇంకో డిఎస్సి అయితే 100% ఉంటుంది, అది అయితే ఫిక్స్ కానీ ఎప్పుడు అనేది నెక్స్ట్ ఇయర్ అనేది మాత్రం డౌటే. రైట్, సో ఇవి మనకు ప్రధాన దినపత్రికలు ఉన్నటువంటి విషయాలు. సో మీరైతే ఎగ్జామినేషన్ సెంటర్లో చిన్న చిన్న ట్రిక్స్ అంటే ట్రిక్స్ అని ఏం లేదు, మనకు తెలిసినటువంటి విషయాలే నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దామనే విషయంతో నా భావనతోటి చెప్పడం జరిగింది. సో మీరైతే చూసుకోండి, హ్యాపీగా ఎగ్జామ్ రాయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్, ఆల్ ఆఫ్ యూ. ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో అందరి మిత్రులకు మన జాఫర్ ఎడ్యుకేషన్ తరపున సో మీకు ఎల్లప్పుడూ మీకు సపోర్ట్గా ఉండే ప్రయత్నం చేస్తాను జాఫర్ ఎడ్యుకేషన్ తరపున. సో థ్యాంక్ యూ సో మచ్.